అబ్బబ్బా! ఏం ర్యాగింగ్. అసలు రేంజ్ ర్యాగింగ్ అది. ఎవరిని ర్యాగింగ్ చేశారో తెలుసా? పాకిస్తాన్ క్రికెట్ టీంని పాకిస్తాన్ మాజీ ప్రధాని మాజీ క్రికెటర్ ఆ టీం మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రస్తుత క్రికెట్ టీంని ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. ఇండియాపై పాకిస్తాన్ గెలవాలంటే ఒక్కటే దారి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, పీసీబీ చైర్మన్ నఖ్వీ ఓపెనర్లుగా రావాలి. ఇక మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయోజ్, ప్రధాన ఎన్నికల కమిషన్ సికిందర్ సుల్తాన్, ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్లు అంపైర్లుగా ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తామని సెటైర్ల మీద సెటైర్లు వేశారు ఇమ్రాన్ ఖాన్. నెటిజన్లు ఏమైనా తక్కువ తిన్నారా? దీనికి వాళ్ళు కూడా కొన్ని యాడ్ చేశారు. వీళ్ళంతా ఉన్నా సరే ఇండియాపై గెలవాలంటే అక్కడే కొంతమంది చిన్నారులను పోగేసుకొని వారికి ఇండియా అని పేరు పెట్టి క్రికెట్ ఆడితే సరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. కరెక్టే కదా? ఇండియాపై పాకిస్తాన్ గెలవాలంటే అదొక్కటే దారి.